మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే ఈ రాష్ట్రంలో 164 సీట్లతో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిందో మరి ఈవేళ రామచంద్రపురం హిస్టరీని తనిఖీ రాసినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని గెలిపించడం మరి వెనువెంటనే ఈ రాష్ట్రానికి ఈ రామచంద్రపురం నాయకుడిగా కాకుండా ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరి ఈరోజు ఆనంద ఉత్సవాలతో భారీ ర్యాలీ ఉత్సవంతో మరి ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా మరి ఈరోజు పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో నూతన శకం ప్రారంభించబడుతుంది ఈ రోజు నుంచి అని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలుగుతాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాక్షస పాలన ఏదైతే ఉందో సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందాన్ని పొందాడో ఈ సైకో జగన్ ఈ రాష్ట్ర ప్రజలందరూ తుక్కుగా చిత్తుగా ఓడించి ఈ రాష్ట్ర ప్రజలు నూతన శకాన్ని ప్రారంభించడానికి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు రావులపాలెం నుంచి ద్రాక్షారం వరకు మా నాయకుడు మా మంత్రి అయినటువంటి సుభాష్ గారు వస్తున్న సందర్భంగా మరి ప్రజలు ఈ నియోజకవర్గంలో ఆనందోత్సవాలతో ఈ ర్యాలీని జయప్రదం చేస్తున్నారు. మరి దీనికన్నా నిదర్శనం లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా వారికి మరి మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి మీడియా వారికి కూడా సహకరించి ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని మరి గాడిలో పెట్టడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఏదైతే జాతీయ నాయకులు మోడీ గారు ఉన్నారో ముగ్గురు ఉమ్మడి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జై మరి పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై మోడీ గారు, మరి జై మోడీ గారు. జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఈ జనసమూహం చూసి మాకు చాలా ఆనందం కలిగింది. 2 ఉద్దంతులమయ్యాన్న ఒక యువకుడు గెలుపొందిన ఆనందం ప్రజల్లో బాగా కనిపిస్తుంది. సుభాష్ గారి నాయకత్వం ఎప్పుడు వద్దెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమిల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని మరి రామచంద్రపురం నియోజకవర్గంలో కని విని ఎరిగినటువంటి రీతిలో సుమారుగా 27,000 దగ్గరగా మెజార్టీతో ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ ఉద్దండులైనటువంటి ఇటు తోట త్రిమూర్తులు గారు కానీ, ఇటు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇటు చెల్లుబొండ వేణుగోపాలకృష్ణ గారి ముగ్గురు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి కూటమి అభ్యర్థిని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి స్థానిక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు అలాగే వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దురహంకారాలను ఎండగడుతూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ దళితులకు కేటాయించినటువంటి 27 సంక్షేమ పథకాలను రద్దు చేయడం, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం తిప్పి కొట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి బాధ్యత. అలాగే ఇక్కడ ఉండేటువంటి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి మాటనే శిరోధార్యంగా భావించి ఆయన పిలుపు మేరకు కూటమి అభ్యర్థి అయినటువంటి మరి వాసంశెట్టి సుభాష్ గారిని అఖండ మెజార్టీతో నేను పోలింగ్ బూత్లో చూశాను. ఎక్కడ చూసినా సరే, ఏ బూత్లో చూసినా సరే కాపు సామాజిక ఉన్నాక 100% ఓటింగ్తో సుభాష్ గారిని గెలిపించుకున్నటువంటి చరిత్ర. అదేవిధంగా మరి ఈ గెలుపుని చంద్రబాబు నాయుడు గారు ఒక గిఫ్ట్ని మాకు ఇవ్వడం జరిగింది. కార్మిక శాఖ మంత్రివర్యులుగా మరి సుభాష్ గారికి ఇవ్వడం రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈయన మరి మా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆధునీకరణ చేస్తారని, అలాగే ఇక్కడ వాటర్ సమస్యను మేము పరిష్కరించుకోవడానికి అన్ని సామాజిక వర్గాల వారు కూడా మేము వెన్నంటే సుభాష్ గారు వెంట ఉంటామని మనం తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి మాకు రామచంద్రపురం నియోజకవర్గాన్ని గుర్తింపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా నాయకుడు ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారు మరి ఆలమూరు దగ్గర జొన్నవాడ నుంచి ర్యాలీగా వస్తున్నారు. మరి కొన్ని వేలాదిగా ప్రజలు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి తరలి రావడం చిమించి చూసినట్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి మేమందరం కూడా దాన్ని శుభ సూచకంగా భావిస్తూ
మా త్వరలోనే మా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కష్టాలు తీరుతాయని మేము అందరూ కూడా కోరుకుంటూ ఉన్నామండి.